హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరూస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా కామెంట్స్ చేసేవారు అందరికీ కూడా థ్యాంక్ యూ. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయండి, అందరికీ థ్యాంక్ యూ. మమ్మల్ని మీరు ఇట్లనే ఇంకా ఆదరిస్తుంటే ఇంకా మేము ఇట్లనే ముందుకు వెళ్తూనే ఉంటామండి. మాకు చాలా కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే మురుకులు చూపిమని కామెంట్స్ వస్తున్నాయండి. చక్రాల మురుకులు చూపిమన్నారు కదా, చూపిస్తాం కావాలంటే అవి. అందు గురించి అనేసి చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ మురుకులు ఇప్పుడు మేము చేస్తున్నాము. మంచిగా ఎట్లా క్రిస్పీగా ఎట్లా రావాలి మురుకులు టిప్స్తో సహా చూడండి, మీరు కూడా చెయ్యండి. ఏం కావాలో చూద్దాం రండి. మనకు ఏమేమి ఇష్టమో మినపప్పు పుట్నాలు. ఇప్పుడు మనము మురుకులు చేస్తున్నాం కదా, మురుకులకి మినపప్పు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు తీసుకున్నావు కదా, ఇవి 2 కప్పులు తీసుకున్నామండి. మన ఇష్టం అండి. ఇప్పుడు దూరగా మంచిగా వేయించుకొని కొద్ది చల్లరాలనేసి ఇట్లా పక్కన పెట్టినాము. మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది ఇది మనకి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకుందామా. వేయమ్మా బియ్యం పిండి, జల్లెడ పడితేనే నువ్వు వేసేసేయి. చూడండి ఇప్పుడు మనము కొలత వచ్చేసి ఎన్ని గిన్నెలు వేస్తావా పిండి? 4 గిన్నెలు వేస్తావా? అంటే 4 గిన్నెల పిండికి ఇది 1 గిన్నె వేస్తావా? అదొక గిన్నె. ఓకే, సరిపోతుంది. చూసిరండి, ఇది మన రేషన్ బియ్యంతోని పిండి చేయించినాం మనము. తెలుసు కదా మన వాళ్ళందరూ. రేషన్ బియ్యమే మంచిగా ఉంటాయి, సన్న బియ్యం అసలు బాగుంటాయి. మంచిగా శుభ్రం చేసి కడిగి 4 కప్పులు వచ్చిన పిండి వేసుకోండి. ఇగో ఇట్లా నేను పిండి జల్లించినాం ఇప్పుడు. ఓకేనా, ఇది ఇక్కడికే ఈ పని అయిపోయింది మనకు. అది మిక్సీలో పట్టాలి. దీంట్లో ఇప్పుడు మనం ఈ పౌడర్ చేద్దాము. పుట్నాల పిండి అవన్నీ వేస్తున్నాం కదా, ఈ పిండితోటి అవి 5 గిన్నెలు అయినాయి. అవును, ఇప్పుడు నేను నీళ్ళు కూడా 5 గిన్నెల నీళ్ళు పోస్తా. సరే అమ్మ పోయి. సరిగా 5 అయినాయి. కొంచెం మసలు రావాలి కదా అవి. మసాలా చూడు, పుట్నాలు మినపప్పు మొత్తం వేసేసినామండి. అది పౌడర్ అంతా 1 చెంచానా సలా 1 స్పూన్ ఓం వేసుకుందండి అమ్మ. పసుపు వేయాలమ్మ కొంచెం, చిటికడ. ఇక చూడండి పసుపు 1 సగం చెంచా పసుపు. ఉప్పు వేయాలని. ఉప్పు వేయాలమ్మా. ఎన్ని చెంచాలు వేయాలి? 1 2 ఇంకొకటి 3 చెంచాల చూసినాకే ఉప్పు. కారం 1 2 3 చాలా ఇంకోటి వేయాలి. ఇంకొకటి 4. మురుకులలో కారం ఉంటేనే బాగుంటుందండి. మాకైతే కారం ఉండాల్సిందే. నువ్వులే చేయి పట్టు, నీ చేయిలో వస్తా. వాళ్ళకి చూపి ఇట్లా పట్టుకుంటే అంతే రండి, సరిపోతాయి. ఎన్ని నువ్వులు వేసుకుంటే అంత బాగుంటాయి మన మురుకులు. మీకు కూడా తెలుసు, మేమైతే మురుకులలో నువ్వులు ఎక్కువ వేసుకుంటామండి. ఇప్పుడు 2 గుప్పిలో నువ్వులు వేసింది అమ్మ. చాలా బాగుంటుంది టేస్ట్, అయితే సూపర్గా ఉంటుంది అది. నల్ల నువ్వులు చేయబట్టు చాలా సరిపోతుంది. చూసిరండి, కొన్ని నల్ల నువ్వులు కూడా వేసింది అమ్మ. ఇంకేం వేస్తావు? అంతే కదా, ఇక అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమన్నా వేస్తావు? వద్దు కదా, ఏమొద్దు. ఓకే, నీళ్ళు మసులుతున్నాయి. నీళ్ళు ఇలా పోసుకొని కలుపుకోవాలి మనం. అమ్మ బాబోయ్, మసులుతున్నాయండి నీళ్ళు. చేది అమ్మ, చూసిరా నీళ్ళు సుర్రమంటున్నాయండి. ఓయ్ బాబోయ్, పిండి మంచిగా నీళ్ళన్నీ మనకు మనం పోసిన పిండికి కరెక్ట్గా సరిపోతుంది. లెమన్ నీళ్ళు చూసుకుంటా వేసుకోవాలి మనం. కాలిపోతుందండి, గరం ఉంటుంది కదా. ఇవన్నీ నీళ్ళు పడతాయి మనకి కదమ్మా? పడతాయి. చేది అమ్మ, చూసిరా మనమైతే ఏవైతే నీళ్ళు పెట్టుకున్నామో 5 గిన్నెలకి 5 గిన్నెల వాటర్. ఇద్దరం రండి. ఇదన్నమాట సంగతి, మన మురుకుల సంగతి. పోయాలి నీళ్ళు.
ఇప్పుడు మనం అంతా ఉడుకు నీళ్ళలో ఇక ఉప్పుకున్నాం కదా నీరజ. అదే ఇక కొంచెం కొంచెం మనం మంచిగా తడి చేయి పెట్టుకొని మంచిగా ముద్ద విసుకుంటూ పెట్టాలి. ఇది ఉడుకు నీళ్ళలో ఇట్లా పెట్టుకున్నాం కదా మనం ఉడుకు నీళ్ళు మసలేసి మసలేటి నీళ్ళలో పెట్టి ఇట్లా పెట్టుకోవాలి. జిగి ఉంటుంది, ఎట్లా చేస్తే అట్లా మురుకులు మంచిగా వస్తాయి. ఈ పిండిని మొత్తం మనం ఇట్లా సాయిల్లో పెట్టుకోవాలండి, నొక్కి పెట్టుకోవాలి మంచిగా. అదంతా మనకి ఉప్పుతుంది అన్నట్టు. ఉప్పుతుంది అని అంటే పిండి మొత్తం వేడి నీళ్ళు మసలేసేది వేసినాం కదా, అలా ఉడికినట్టు అవుతుంది, మంచిగా అవుతుంది అట్లా. అప్పుడు మనం ఇట్లా చేయి కొన్ని అంటుకొని ఇగో ఇట్లా తీసుకోవాలి. చూసిరా అట్లా ఇట్లా ఎక్కువ పట్టాయి నీళ్ళు, చేయికి కాలుతుంది కదా, కొంచెం అట్లా అంటించుకోవాలి. మనం ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు, మళ్ళా మనకు అంత మంచిగా ఉండదు. అట్లా కొంచెం కొంచెం పిండి తీసుకుంటా అట్లా అట్లా కలుపుకొని మనము మురుకుల గిద్దెలో పెట్టుకొని మురుకులు వేసుకోవాలండి. ఇక చూడండి, నేనైతే ఈ స్టార్ బిల్ల పెడుతున్నాను ఇప్పుడు. ఇది ఎందుకు పెడుతున్నామంటే మీరు అడిగిరు కదండి స్టార్ చక్రాల మురుకులు కావాలనేసి, అందు గురించి అనేసి ఇదే పెట్టుకోవాలి దానికి మనము. ఇది ఈ పిండి మనం ఇట్లా కుప్పుతాం కదా నీరజ, ఇట్లా మంచిగా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలుపుతామో పిండి, మనకి ఎంత మంచి మురుకులు వస్తాయండి, నీట్గా వస్తాయి అవి. ఇది ఒక్కటి చూసుకోవాలి మీరు. అదే ఎంత బాగా మనం అట్లా కలుపుకోవాలి చూడండి. అట్లా కలుపుకుంటేనే మనకు. చూసిరా ఇప్పుడు ఇంకొంచెం వేద్దామా, పెట్టేసేయాలి. నేను మురుకుల గిద్దెకు ఆయిల్ అవన్నీ ఏం పెట్టానండి, ఏం పెట్టకుండా వస్తాయి. మనము ఇప్పుడు నూనె పెడతామండి. నూనె పెట్టినాక ఫస్ట్ ట్రిప్ చేసేటప్పుడు కొంచెం బాగానే వస్తుంది. నెక్స్ట్ ట్రిప్ ఎట్లాగో దీనికి అంటుకోకుండానైతే మురుకు రాదు కదా అండి. ఇప్పుడు మనము 5 గిన్నెల పిండికి 5 గిన్నెల నీళ్ళు కరెక్ట్ అయిపోయింది. అవును. ఇక ఇది మన చేతికి ఇట్లా అద్దుకుంటా, ఇట్లా ఈ ముద్దని ఇట్లా మన కొలత వచ్చేసి నీళ్ళ కొలత ఇంతనే అండి. ఇక గిన్నె పిండికి గిన్నె నీళ్లు. ఇవి మళ్ళీ పలచగా కాదు, ఇది గట్టికి కాదు, ఏం కాదు, మంచి మోతాదు ఉంటుంది. ఇప్పుడు మన పుట్నాలు మినపప్పు 1 కిలో పిండికి 1/2 కిలో వేసుకోవాలమ్మా. 1/2 కిలో వేసుకోవాలి, 2 కలిపి. అదొక అద్దపావు, ఇదొక అద్దపావు, మంచిగా అవుతాయి. ఇన్నరా అండి. 1 కిలో బియ్యం ఉంటాయి కదా మనకి, 1 కిలో మనం ఎప్పుడైతే మనము గిన్నె కొలతతో చేయం కదండి ఇంట్లో మురుకులు చేసుకుంటే. షేర్ పిండికి మనం ఇట్లా అందాతో 1/2 కిలో కలిపి పోసుకోవాలి. విని కిలో పిండి కిలో బియ్యంకి 1/2 కిలో అంటే అద్దపావేమో పుట్నాల పప్పు వేసుకోండి, అద్దపావేమో మినపప్పు వేసుకోండి, అంతే కదా. 2 కలిపి 1/2 కిలో 1/2 కిలో అవుతుంది. అట్లా అంటారు, 1/2 కిలో అంటారు, అంతే. కొలత వచ్చేసి అంతే అంటారు. ఇక నీళ్ళు వచ్చేసి 1 గిన్నెకు 1 గిన్నె నీళ్ళు పోసుకోండి. షేర్ పిండికి మస్తు అయిపోతుంది. ఉప్పు కారాలు కొంచెం ఇట్లా పిండి ఉన్నప్పుడే మనము చూసుకోవాలి టేస్ట్. ఉప్పు కారాలు మనకి ఈజీగా తెలిసిపోతాయి అప్పుడు, అంతే. అది చక్రం పెద్ద చక్రం చేయమంటుందమ్మా. చాలమ్మా, చాలు. ఆ సైజు పోసుకోవాలి మనం అండి. మన ఇట్లా ఇదే మాదిరిగా మీరు కూడా చేసుకోండి. మంచి చక్రాల మురుకులు మంచిగా ఉంటాయి, మంచి ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం పిండి ఎంత బాగా కలిపితే అంత మంచిగా ఈ మురుకులు వస్తాయి మనకు కదమ్మా. చాలమ్మా. ఈ 2 ఇట్లా ఇది ఇక్కడ ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి అవి ఊడొచ్చేస్తుంది నూనెలో వేయంగానే. అట్లా దగ్గర కంటే అయిపోయి మన చక్రం మురుకులు సరిపోతుంది. తీసేయాలి, మీ ఇష్టం ఎంతనైనా పెద్దగా వేసుకోండి. నేనైతే ఇంత పెద్దగా వేస్తున్నానండి. విరిగిపోయిందన్న టెన్షన్ ఏం పడకండి, మళ్ళీ జాయింట్ అయితేనే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ మనం సకినాలు ఎట్లా చేస్తాం నీరజా, ఇదే అంతే. చూడండి సకినాలు కూడా గీ సైజు పోసుకోమా. చూసిరా మన మురుకులు అట్లా అంత సైజు పోసుకోండి, ఇట్లాగా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం నూనె వేడైందంటే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఇది వేగినాక ఇంకో బ్యాచ్ వేసుకుందామండి మనము. మంచిగా ఇట్లా అక్కడ అమ్మ మురుకులు చేస్తుందండి, నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. చూసిరా మన మురుకులు ఎంత బాగా వస్తున్నాయో. అయితే ఇంకొక విషయం, బాగా వస్తున్నాయి చూడండి అనొద్దంట అండి, డిక్షనరీ అయిపోతుంది. అందు గురించి మంచిగా వస్తున్నాయి అనొద్దు. పిండి వంట కాడ కూర్చున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మంచిగా వస్తున్నాయి అబ్బా అని అంటే మన డిష్ మనకే తలిగి అన్నీ పాడైపోతాయి అని అంటది మా అమ్మ.
ఇట్లా నురగలు అన్నీ తగ్గే దగ్గర మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ నురగలు మొత్తము తగ్గాల మనకి. అప్పుడైతే మనకి మంచిగా కాలిపోయింది అని అర్థం అండి. కొంచెం ఈ సౌండ్ అంతా పోవాలి, ఇట్లా చిట్లినట్టు సౌండ్ వస్తుంది కదా, అది బంద్ అయిపోయినాక మనకి అప్పుడు మనకు మురుకు మంచిగా అయ్యింది అన్న లెక్క అన్నట్టు. తొందర తీస్తే మెత్తగా ఉంటాయి. వచ్చిన వాళ్ళు గుడ్డు, రాని వాళ్ళు వెరీ గుడ్. అంతే కదండి. కాల్చుకునేటప్పుడు మంచిగా ముదురుగా కాల్చుకోవాలి. ఇంకా కొంచెం కావాలండి మనకి. ఇగో ఇట్లా నురగలు వస్తుంది కదా, కొంచెం ఇంకా కావాలి. చూసిరా, చూడండి నురగలు ఎట్లా తగ్గిపోతున్నాయి. మనం మురుకు వేగుతుంటే నురగలు అనేది తగ్గిపోతున్నాయి. చూసిరా, ఇదన్నమాట మన మురుకు. చూడండి ఇక ఇప్పుడు మన మురుకు వేగిపోయింది. చూసిరా, అవసరం లేదు, ఏ స్వీట్ షాప్ అవసరం లేదు, మనకి ఏ హాట్ చిప్స్ అవసరం లేదు. మన ఇంట్లో మనమే అన్నీ చేసుకోవాలండి. 5 గిన్నెల పిండికి 5 గిన్నెల నీళ్ళు కరెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఏం భయం లేదు. చూడండి మన మురుకులు వచ్చేస్తున్నాయండి కదా. మళ్ళీ టర్న్ చేసుకుందాం. కొంచెం వేగంగానే మళ్ళీ టర్నింగ్ యూ టర్న్ తీసుకున్నట్టు రైట్ టర్న్ తీసుకోవాలి మనం మురుకులను కదండి. చూడండి మురుకులు ఎంత బాగా వస్తున్నాయి మనవి. అన్నీ మనం దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇది తీసుకొని ఇందులో వేసుకుందాము. ఓకేనా. ఇది ఒక సరాతం తీసుకొని మనం ఇగో చూడండి మురుకులు వేయడం ఇట్లా వేసుకోవాలా. ఈజీ ప్రాసెస్ మనకి. ఓకేనా, చూసిరండి. అట్లా ఈజీగా దోలాడుకోవాలండి మనము కదా. చేతితోడు తీస్తే ఇరిగిపోతుంది అంటాం కదా, మనం అట్లా చేసుకోవాలి. నేనైతే ఇట్లా చేసేస్తున్నానండి, మీరు ఎట్లా చేస్తారో ఇంకా. అదనమాట సంగతి మన మురుకుల ప్రాసెస్. ఇప్పుడు వచ్చేది ఏంది, బోనాల పండుగ కదండి. ఇంకా ఏంది మీరు ఇక చేయడమే, ఇక మీరు నెక్స్ట్ తర్వాయి కదండి. ఏ పండుగలు వస్తేనే పిండి ఉంటారు కదా అండి. అంతే కదా. ఇప్పుడున్న బిజీకి మనము ఒట్టప్పుడు చేసుకోవాలంటే ఇక కొంచెం టైం కేటాయించి చేసుకోవాలి మనం, అంతే. ఈ మన మోడీ మందుకు మాకు ఎన్ని కామెంట్స్ అండి నిజంగా. అసలు అమ్మా మోడీ మందుకమ్మా ఎన్ని కామెంట్స్ కదనే. అసలు 3 monthsకి వేసుకోవచ్చా, 4 monthsకి వేసుకోవచ్చా. అది ఎంత వేసుకున్నా నీళ్ళాడినప్పుడు 21 దినం వరకు వేసుకుంటే పేయికి మంచిగా పారిపోతుంది. అవునండి. జర లేట్ వేసుకుంటే మన చల్లటి నీళ్ళు చేస్తాము, అందులో చేస్తాము, ఇందులో చేస్తాము, అది జర కష్టం అనిపిస్తుంది. అదే కదా, బాలెంతకి వేస్తాం కదా చాలా మందు, బాలెంతకు తొందరగా పట్టుకుంటుంది. దాని గురించి మీరు అది వేసుకున్నప్పుడు కొంచెం పత్యం చేయాలండి. అదొక్కటే మనకు కావాల్సింది, ఏం లేదు. చల్ల నీళ్ళల్లో కాళ్ళు చేతులు మనము ఇప్పుడు మనం బాలెంత ఉన్నప్పుడే కదండి, ఒక 3 నెలలు మనము కొంచెం నీళ్ళలో ఎక్కువ ఉండము. ఆ టైంలో మనం ఈ మందు వేసుకుంటే ఏమవుతుంది అంటే మన బాడీకి అనేది అది మంచిగా ఉంటుంది, ఇనికిపోతుంది అన్నట్టు. మంది బాలెంత అంటేనే చాలా మంది అంటే ఎచ్చగా ఉంటారు బాలెంతలు. ఇప్పుడు వానకాలం కదా, అట్లా ఇంకా అది చల్లటి నీళ్ళ. నార్మల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చా, నార్మల్ వాళ్ళు వేసుకోవచ్చా అంటే నార్మల్ వాళ్ళు వేసుకోవచ్చు, దాని వేసుకోవచ్చు. కానీ ఇక జర పత్యం చేయాలి, చింతపులుసు తినకుండా వేసుకొని మళ్ళీ అమ్మ ఊరికే చల్లగా కూడా నీళ్ళలో చెప్పులు వేసుకొని నడవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి వేసుకోవచ్చు. అట్లా ఇక మనకు జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. మరీ ఇక హెవీ బ్యాక్ పెయిన్ ఉన్నది అనుకోండి, ఇక తప్పక వేసుకోండి, అంతే. ఇంకేం చేస్తాం ఇక, అంతే కదా. అది ఎవరు వేసుకున్నా అని ఇప్పుడు మనము కోటారు ఉంటుంది కదా, బాలెంత మందాన్ని దొరుకుతుంది. అది కూడా కొందరు నాకు కామెంట్స్లలో కూడా చెప్పిరండి నిజంగా. అదేంటంటే అది ఆ మందు వేసుకున్నప్పుడు చిన్న ఇంత పావుతోటి ఇంత గింతనే 2-3 చెంచాలంత మందు తాగేసేయాలి. అదే తాగేస్తే అది మంచి ఇంకా వేడి ఎక్కువ, బాలెంతకైతే ఇంకా మంచిది. అది కామెంట్స్లలో మాకు కూడా చెప్పిరా, అందరు చెప్పిరు. అవి మేము అట్లా తీసుకుంటాము, మీరు ఇట్లా చెప్తున్నారు అని. తీసుకోవచ్చు, కొందరు ఇష్టం అండి, మీరు ఏం చేయాలనుకుంటే అది. కొందరు బాపన వాళ్ళు ఉంటారు, కొందరు అదే కదండి, కొందరు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ప్రాబ్లం ఉంటుంది దాని గురించి. అది మేము అందరికి చెప్పాలంటే కాదు కదండి, అది అట్లా. అది ఒళ్ళు నొప్పులకు మాత్రం మంచి పని చేస్తుంది, అంతే కదండి కదా. మేము మళ్ళీ ఇంకొకటి
కొలతలు కొలతలు చెప్పట్లేదు అని అంటే ప్రతి ఒక్క దానికి కొలత ఉంటేనే వంట అవుతుందండి. కొలతలు లేకుంటే వంట కాదు. కొలతలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు కొలతలు ఏడు అర్థమవుతాయండి. మొత్తం వీడియో ఫుల్ వీడియో చూస్తేనే మీకు అనేది అర్థమవుతుంది. రెసిపీ చేయాలనుకుంటే ఫుల్ వీడియో చూడాలి. ఫుల్ వీడియో చూస్తే మీకు అప్పుడు ఆ రెసిపీ అనేది మీకు అర్థమవుతుందండి. ఇక మీరు సగం చూస్తే మరి ఇక నీకు కొలతలు అయితే అర్థం కావు. అంతే సింపుల్ కదండి. అట్లా ఏమో అండి, మేమైతే మ్యాక్సిమం అన్ని కొలతలతోనే అన్ని వంటకాలు చేస్తామండి. ఇంకా ఇంకా స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అదే అందుకే అర్థం కాదు అంతే. కానీ మించి ఇంకేం లేదు. చిన్న పిల్లలు ఉంటారు కదా, చూస్తుంటే పిల్లలు ఏడుస్తారు, సగం చూసి వదిలేస్తారు. అట్లా అయిపోతుంది. వాళ్ళది కూడా ఏం ప్రాబ్లం ఉంటుంది, అట్లా మధ్యలో వదిలేస్తారు పిల్లలు. చూసేది వదిలేసిపోవాలి, అట్లనే అవుతుందండి. అవును. చూడండి మన మురుకులు ఎంత బాగా వస్తున్నాయి అంటే చూడండి. ఇగో చూసిరండి, ఇగో చూడండి. ఇట్లనే చేసుకుంటే అన్ని బాగుంటాయి. ఇట్లనే అన్ని చేసుకోవాలి. మేము ఇవన్నీ డీప్ ఫ్రై అయినాక మీకు చూపిస్తామండి. మేము చేసే మనలకి చూడు, ఎవరైతే చక్రాల మురుకులు అడిగిండ్రో తీసుకోండి, చేసినాం, తీసుకోండి. ఏడున్నా ఏ అమ్మాయి అడిగిందో ఆ అమ్మాయి తినండి. అట్లా కాదమ్మా, ఇది బోనాలకు వాళ్ళకి ఇచ్చేసేది. ఇది అదే కదా బోనాలకు మంచి పండుగకు ఇవి ఇస్తున్నాయి మీకు. తీసుకోండి, అందరు ఎంజాయ్ చేయండి. ఫోన్లకెంచే తీసుకోండి కదండి. మన దగ్గర ఉండాలి కానీ మీరు అందరు వచ్చి తినిపోతారు పాపం. మీరందరూ ఆ రోజు కూడా వస్తుండొచ్చులే అండి కదా. మనందరికి ఆ రోజు కూడా వస్తుంది. దేవుడు మనకు ఆ రోజు కూడా ఇస్తాడు. ఇట్లా చేసుకోండి రా. ఇగో చక్రాల మురుకులు అన్నగిన కదా, ఇగో ఇట్లా చేసుకోవాలి. మేము కొలతలు అన్ని పెట్టినాము. ఆ కొలతలతో మంచిగా చేసుకోండి. సేమ్ మనం ఎట్లా టిప్స్ కొలతలు అన్ని చెప్పినాం కదా, మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు కొలతలు అర్థమవుతుంది. సగం వదిలితే అది అసలు అర్థం కాదు. అంతే, అదే అందుకే చెప్తున్నాము. మేము కొలతలు పెట్టినాక కొలతలు లేవంటున్నారు. కాకపోతే ఎంత 5 గిన్నెల పిండి, 5 గిన్నెల నీళ్లు చూసారు కదా మీరు. అట్లే సమానంగా చేసుకోవాలి ఏది కానీ. అన్ని వేసుకుంటే మనకు మంచిగా ఉంటది. చూడండి, నీళ్ళు మసాలా పెట్టి అలా అన్ని అలా ఉన్నాయి చూసుకోండి. ఇక నేను చెప్పడం ఏం లేదు. సూపర్ అండ్ సూపర్. మన చక్రాలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో మీరు చూడండి. దీన్ని చూస్తేనే మనకు కూడా తినాలని అనిపించాలి. అంత బాగుండాలండి. క్రిస్పీగా చూపిస్తాను నేను ఎంత క్రిస్పీ వచ్చిందో. ఇక చూడండి, చూసిరా, కాల్చడం మంచిగా కాల్చుకోండి. ఇట్లా మనకు సౌండ్ రావాలి, తీస్తే మెత్తగా ఉంటాయి. చూసిరా అండి. దీంట్లో అనేది మనకి ఇట్లా హోల్ రావాలండి మధ్యలో. కాలడంలో కూడా మంచిగా కాల్చుకుంటే మధ్యలో ఇట్లా హోల్ వస్తేనే మనకు మురుకు కరెక్ట్గా కాలింది, కరెక్ట్గా మనకు క్రిస్పీనెస్ వచ్చింది అన్నట్టు అర్థం అండి. అట్లా తొందర తీస్తే మెత్తగా ఉంటాయి. అదన్నమాట సంగతి, సీక్రెట్. ఇక చూడండి, ఆయిల్ ఎక్కడన్నా ఉందా? దీనికి ఉండేది అసలు. మనం చేసినాం కదా, మురుకు పట్టుకున్నా కానీ ఆయిల్ రావద్దు మనకి మురుకుకి. అది కూడా ఒక మెయిన్ కదా అండి. అంతే. ఇప్పుడు మీరు కూడా చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. మా వంటలన్నీ మీరు చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అమ్మ మనోళ్ళకి టేస్ట్ చేయి, నేను పట్టుకుంటా. చేసి మొదలు నేనే వేయాలమ్మా? చెయ్యి. అరే ఎవరైతే ఏంది తినడము అట్లా అంటావా? చూడండి, నేను టేస్ట్ చేస్తున్నా. వస్తుందా? మీ ఇంటి దగ్గర వస్తుంది కదండి సౌండ్ కదా అండి. మీరు ఏదో సౌండ్ అనుకుంటారు. మంచిగా దూరంగా కాల్చుకోవాలి. వేయంగానే తీయద్దు, మంచిగా కాల్చుకుంటే మనకు మంచిగా ఉంటాయి. భలే అయినాయి కదమ్మా, సూపర్ అయినాయండి. రుచి అయితే కూడా ఇవి సూపర్ అయినాయి. ఒకసారి పెట్టదు కదా మేము, ఒకసారి పెడతారండి, ఒకసారి పెట్టొద్దు. మీకు తెలుసో తెలియదు. ఎప్పుడైనా ఒకటేసారి ముద్ద పెట్టొద్దండి ఎవరికి, 2 సార్లు పెట్టాలి. 2 ముద్దలు పెట్టాలి. కానీ ఒకసారి పెడితే వాళ్ళ అటు మనం ఇటు, అది దాని అర్థం. అందుకు 2 ముద్దలు పెట్టుకుంటే 2 మనం కలిసి ఉంటాం అన్నట్టు ఎప్పటికీ. అట్లా మీరు కూడా అందుకే 2 ముద్దలు పెట్టండి, 1 ముద్ద పెట్టకండి. ఇది మొత్తం నేను తినేస్తున్నానండి మీతో మాట్లాడుకుంటే చూడండి. ఇగో అంత బాగాయినాయండి మరి నిజంగా. అసలు ఏం చెప్పలేను, అంత మంచిగానే. మంచి ఇప్పుడు వేడివేడిగా టీ పెట్టుకుంటా. ఈ మురుకులు మీకు కూడా తెలుసు కదా, నేను చాయ్లో మురుకులు తింటానని చెప్పినా కదా. ఇప్పుడు అదే పని చేస్తాను నేను నెక్స్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్షాకాలం మంచిగా తినగలుగుతాం. ఇవి మనకు 1 మంత్ స్టోర్ ఉంటాయండి. ఇవి 1 రోజు 2 రోజులు కాదు, 1 మంత్ స్టోరు అంతే. దానికి ఏం మళ్ళా స్మెల్ వస్తుంది అది ఏం లేదండి. 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు మంచిగా, సూపర్గా మనం ఎంజాయ్ చేయొచ్చు కదండి.
ఇంత నేను సోదేస్తున్నాను అనుకోవద్దు, మీకు చెప్తున్నానండి. తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు, అందుకే చెప్తున్నాము. మీరు కూడా చేసి మాకు కామెంట్ చేయండి, సరేనండి? తప్పకుండా చేసుకోండి. అంతే. బాయ్ అండి. బాయ్.